హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఆలు పచ్చడిని అయితే చూపిస్తున్నానండి. ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకైతే సరిపోతుంది. ఫ్రై అయ్యాక దాంట్లోనే ధనియా పౌడర్, కొద్దిగా మిర్చి పౌడర్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను ఎటువంటి సాల్ట్ని కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసి అయితే నేను బాయిల్ చేశానండి. ఆలు లేదు సరిపోకపోతే మనం రుచి చూసుకొని అయితే కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ బాయిల్ చేసిన ఆలు కూడా వేసి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఆలునైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది దోశలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది.